నన్ను పెట్టిన టార్చర్కి బదులు తీర్చుకుంటానే. నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తా. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోతున్నట్టుంది. తనకి ఇష్టం లేనిదే జరుగుతుంది. తన నుదుటిన కష్టపడమనే ఆ దేవుడు రాసి పెట్టినట్టున్నాడు. అన్నా, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి ఎటో చూస్తున్నావు? నువ్వు మాట్లాడుతుంది నాతోనేనా? కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను. మరి నేనెందుకు వినాలి? నేను మీతోనే మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారా? అప్పుడున్న పరిస్థితి వేరన్నా. ఏమో, ముందు నా టైం బాలేదు. తాడుని పట్టుకున్నా పామే కరుస్తుంది. ఏమీ చేయకపోయినా చేసేవంటున్నారు. చచ్చిపోవాలనిపించేలా తిడుతున్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,